గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు వేసి అందులో తోటకూర వేసి పప్పు చేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా వేసాను ఫ్రెండ్స్. అలాగే ఒక టమాటా, కొంచెం పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసేస్తున్నాను. పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. నీళ్ళు పోసుకుందాం. కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 4 విజిల్ వచ్చాక దించేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు పోపుకి తయారు చేశాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. పప్పులో వేస్తున్నాను. కొంచెం కారం వేసిన పైన పోపెట్టేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు తోటకూర తయారయ్యింది. మీరు కూడా ఇలా చేసుకుని తిన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కర్రీస్ అన్నీ చేసి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దరు కానీ ఫ్రెండ్స్.